హలో వెల్కమ్ టు కిరాక్ బోర్డ్ ఛానల్. సో ఎంతమందికి అంటే యాజ్ ఆఫ్ నౌ బడ్జ్ ప్రకారమైన ఆల్మోస్ట్ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు. ఎంతమందికి ఆయన ఎలిమినేషన్ అనేది న్యాయంగా అనిపించింది, అన్యాయంగా అనిపించింది? నిజంగా పృథ్వీ కంపారిటివ్లీ అదర్స్ పృథ్వీ హౌస్లో డిజర్వా కాదా? పృథ్వీ ఖచ్చితంగా నా వరకు అయితే టాప్ 5 డిజర్వ్ క్యాండిడేట్, ఖచ్చితంగా డిజర్వ్ కంటెస్టెంట్. ఎందుకంటే ఆయన జెన్యున్ పర్సన్. నేను మిస్టేక్స్ లేవు, ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేయట్లేదు, ఫౌల్ గేమ్ ఆడదని అనట్లేదు. బట్ కంపారిటివ్లీ అదర్స్ ఆయన టాప్ 5 డిజర్వ్ కంటెస్టెంట్. దట్స్ ఇట్. పృథ్వీ ఈవెన్ నాగార్జున గారు కూడా క్లియర్ కట్ గా చెప్పేశారు, పృథ్వీ ఐదర్ వైట్ పేపర్ నువ్వు ఉంటావు, లేకపోతే ఐదర్ బ్లాక్ పేపర్. దట్స్ ఇట్ అంటారు. అంటే ఉంటే నెగిటివ్ ఉంటావు, ఉంటే పాజిటివ్ ఉంటావు. రెండు వైపుల సేఫ్ గేమ్ ఎప్పుడు పృథ్వీ ఆడాడు. ఒక్కసారి ఏమో నబిల్ విషయంలో ఒక్క మాట మాత్రం తప్పాడే తప్ప ఇంకెక్కడ కూడా పృథ్వీ ఆల్మోస్ట్ ఏదున్నా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు పృథ్వీ. కానీ ఈ రివ్యూవర్స్ పని కట్టుకొని పృథ్వీని ఫౌల్ లాంగ్వేజ్ ఆడతాడు, మన అగ్రెషన్గా ఫీల్ అవుతాడు, ఓవర్గా మీదికి వెళ్తాడు. అంటే ఓవర్గా మీదికి వెళ్ళిన వాళ్ళు ఎవరు, ఫౌల్ లాంగ్వేజ్ వాడిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఒకసారి హౌస్లో? గౌతమ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం బిక్తావు అని చెప్పి అనలేదా పృథ్వీని? అది ఫౌల్ లాంగ్వేజ్ కాదా? దాన్ని ఏమంటారు? దానికి ఏం పేరు పెడతారు? అంటే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు గౌతమ్ లాంటి, ఇప్పుడు మీరే అంటారు కదా గౌతమ్ సూపర్ డూపర్ అని, గౌతమ్ లాంటి పర్సనే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అగ్రెషన్ వచ్చి ఒక మాట వాడాడా లేదా? అలాంటిది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, ఏ వర్డ్ ఏమంటారో తెలియదు అతనికి. అలాంటి పర్సన్ ఒక్క 2-3 అంటే కొన్నిసార్లు లాంగ్వేజ్ యూజ్ చేశాడు, దాని తర్వాత సారీ కూడా చెప్పాడు కదా. అంటే పృథ్వీకి స్ట్రాంగ్ ప్లేయర్ టీం లేదు. సో మనం ఎంత నెగిటివ్ అయినా చేయొచ్చు. ఎస్పెషల్లీ రోహిణి అవినాష్ అయితే వాళ్ళు ఎవ్రీ టైం పృథ్వీనే ఏదైనా నెగిటివ్కి సంబంధించిన పాయింట్ చెప్పానంటే పృథ్వీ సార్, పృథ్వీ సార్, పృథ్వీ 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 పృథ్వీ. ఎంతసేపు వీళ్ళు ఆయన సేఫ్ టార్గెట్. దానితోటి బయట ఉన్న రివ్యూవర్స్ పృథ్వీ ఇలా అంటాడు, పృథ్వీ అలా అంటాడు, ఆయన వేస్ట్. ఈవెన్ పృథ్వీ గడ్డ మీద కూడా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారబ్బా. ఇంకంతకన్నా దరిద్రం ఏంటంటే వాంటన్లీ పని కట్టుకొని పృథ్వీని టార్గెట్ చేశారు. దారుణం అనిపించింది. ఆయన చాలా పాయింట్స్ కరెక్ట్గా ఉంటాయి. నిఖిల్ తేజాన్ని టికెట్ టు ఫినాలే 4th కంటెండర్ సెలెక్ట్ చేశాడు. నిఖిల్ అండ్ రోహిణి అవినాష్ వీళ్ళు ముగ్గురు కలిసి తేజాని 4th టికెట్ టు ఫైనల్ కంటైనర్గా సెలెక్ట్ చేశారు. అప్పుడు పృథ్వీ ఏమన్నాడు? నేనంటే వదిలేయి నిఖిల్తో, నేనంటే కాదు, నన్ను వదిలిపెట్టి మచ్చా, గౌతమ్ బాగా ఆడాడు కదా, సెకండ్ ప్లేస్లో వచ్చాడు కదా, ఆయన గురించి ఆయన మాట్లాడాల్సింది, ఆయనకి ఇవ్వాల్సింది ఛాన్స్ అన్నాడు. సరిపోదా? పృథ్వీ ఎంత బాగా, ఈవెన్ గౌతమ్ కూడా ఇప్పటికీ ఆ విషయం తెలియదు. గౌతమ్ లేనప్పుడు నిఖిల్తో అన్నాడు ఆ మాట. ఎంత మించి జెన్యూన్ ఇంకేం కావాలండి? ఆ పాయింట్ ఏ ఒక్క రివ్యూవర్ అని చెప్పాడా? ఇదే ఒకవేళ గౌతమ్ పృథ్వీ కోసం చెప్పుంటే, చూసారా గౌతమ్ ఎంత సూపర్ డూపర్, అంత చేసిన పృథ్వీ కోసం మన గౌతమ్ ఎంత బాగా ఆడాడు, అసలు దట్ ఈస్ గౌతమ్ సోలో ప్లేయర్, సూపర్ డూపర్. ఇండిపెండెంట్ నిఖిల్ కూడా సేఫ్ ప్లేయర్ అండి, 100% నిఖిల్ సేఫ్ ప్లేయర్, గౌతమ్ సేఫ్ ప్లేయర్. వాళ్ళిద్దరు ముసుగేసుకొని ఆడుతున్నారు, నేను దాంట్లో నో డౌట్. కానీ వాళ్ళిద్దరికన్నా బెటర్ కంటెస్టెంట్ నా దృష్టిలో అయితే ఖచ్చితంగా పృథ్వీనే. అది ఎవరు ఏమనుకున్నా సరే పృథ్వీ ఈజ్ మోస్ట్ జెన్యూన్ పర్సన్ ఇన్ దిస్ సీజన్ 8. దట్స్ ఇట్. అంత బాగుంటుంది అతని పాయింట్స్ అయినా, అతని గేమ్స్ అయినా, ఏదైనా బాగుంటుంది. ఫౌల్ గేమ్ ఆడాడంటే అతని స్ట్రాటజీ అండి. కీ టాస్క్ ఉంది విష్ణుప్రీత, అది స్ట్రాటజీ. ఒకేసారి నాకు తెలిసేమో ఫౌల్ గేమ్ ఆడతాడు, ఆ సంచులు తీసేసి బయట వేయడం ఒకటి ఫౌల్ గేమ్, ఇంకొకసారి ఏమో బ్యాగ్ టాస్క్ లో ఆ బండిని అంటాడు. ఈ 2-3 సార్లు ఫౌల్ గేమ్ ఆడతాడు. మన గౌతమ్ ఏం శుద్ధపూస కాదండి, గౌతమ్ కూడా ఫౌల్ గేమ్స్ ఆడినవి ఉన్నాయి. మీకు ఎవరైనా కావాలనుకుంటే నేను ఎపిసోడ్ నెంబర్ విత్ మినిట్స్ తో చెప్తా, తర్వాత చూసుకోవచ్చు. గౌతమ్ కూడా ఫౌల్ గేమ్ ఆడాడు, నిఖిల్ ఫౌల్ గేమ్ ఆడాడు. ఫౌల్ గేమ్ ఆడిన వాళ్ళు ఎవరు? ఒకరి పేరు చెప్పండి ఫౌల్ గేమ్ ఆడిన వాళ్ళు. అవినాష్కి టికెట్ ఫినల్ టాస్క్ లో తేజ హెల్ప్ చేశాడు, బట్ అది ఎక్స్పోజ్ అవ్వలేదు. ఎవరు ఫౌల్ గేమ్ ఆడినట్టు? ఒక పృథ్వీ మాత్రమే ఫౌల్ గేమ్ ఆడినట్టు ఏం మాట్లాడతారు? ఇదే గౌతమ్ సీజన్ 7లో ఎన్ని మాటలు వదిలేసాడో తెలియదు ఎవరికి, జనాలు చూడలేదా ఎన్ని మాట్లాడాడు గౌతమ్? ఇదే గౌతమ్ సీజన్ 7లో. అంటే పృథ్వీని ఏదైనా సరే నెగిటివ్ చేయాలని ఫిక్స్ అయిపోయి నెగిటివ్ చేశారు అబ్బా. అందుకే ఈ రోజు ఆయనకు ఓట్లు పడకుండా బయటకు వచ్చారు. పృథ్వీ అంటే చాలు అగ్రెషన్, ఫౌల్ లాంగ్వేజ్ వాడతారు అని చెప్పి ఒక నెగిటివ్ స్టాంప్ వేశారు కొంతమంది రివ్యూవర్స్. నేను అందరినీ అనట్లేదు, కొంతమంది రివ్యూవర్స్. నా దృష్టిలో అయితే పృథ్వీ అన్ఫేర్ అండి, ఖచ్చితంగా టాప్ 5 డిజర్వ్ కంటెస్టెంట్ పృథ్వీ. అండ్ ఇంకొకటి, ఏ సీజన్లో అయినా సరే అట్లీస్ట్ టికెట్ ఫినాల్ అవినాష్ గెలుచుకున్నట్టు ఒకనే బాగానే ఉంది. కానీ అవినాష్కి అసలు ఫస్ట్ సేవ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన యాక్చువల్గా అయితే ఆయన లిస్ట్లో ఉన్నాడు కదా. ఇప్పుడు లాస్ట్ సీజన్లో అంబటి అర్జున్ లిస్ట్లో టికెట్ ఫినాల్ గెలుచుకున్నాడు. లిస్ట్లో ఉన్నా కూడా అంబటి అర్జున్ లిస్ట్లో ఉన్నాడు, కానీ టికెట్ ఫినాల్ గెలుచుకోవడం వల్ల గౌతమ్ని ఎలిమినేట్ చేస్తున్నాం అని చెప్పి ఎలిమినేట్ చేశారు. సేమ్ సినారియో ఇక్కడ. అవినాష్కి ఒకవేళ లిస్ట్ అవుట్స్ వస్తే, అవినాష్ నువ్వు లిస్ట్ అవుట్లో ఉన్నావు కానీ టికెట్ ఫినాల్ గెలుచుకోవడం వల్ల నేను సేవ్ చేశాం, పృథ్వీని ఎలిమినేట్ చేశావు అన్న కూడా కొంతవరకైనా పృథ్వీకి న్యాయం జరిగినట్టు. కానీ లీస్ట్ అవుట్ వచ్చిన అవినాష్ని డైరెక్ట్ టికెట్ ఫినాల్ అని చెప్పి ఫైనల్ పంపించిన ఎంతవరకు అటు? దట్ ఈస్ కాల్డ్ బయాస్డ్ బిగ్ బాస్. అభయ్ నవీన్ చెప్పినట్టు ఈ సీజన్లో బిగ్ బాస్ టోటల్గా బయాస్డ్గా ఉన్నాడు. ఒకవేళ బిగ్ బాస్ లాస్ట్ ఎవిక్షన్ ఫ్రీ ఏమన్నా సరే
నబిల్ వాడాడు కదా ఎవిక్షన్ షీల్డ్, ఎవరికి అవినాష్కి వాడాడు. తేజ అండ్ అవినాష్ ఇద్దరు లిస్ట్లో ఉన్నప్పుడు నబిల్ అవినాష్ని సేవ్ చేస్తాడు. కానీ యాజ్ పర్స్ ఓటింగ్ ఎవరు ఎలిమెంట్ అయిపోయారు, అవినాష్ వెళ్ళిపోయాడు. అవినాష్కి నబిల్ ఎవిక్షన్ షీల్డ్ వాడాడు. అప్పుడు ఎవరు ఎలిమెంట్ అవ్వాలి, తేజ అవ్వాలి. సీజన్ 6లో ఇలాగే కదా రాజ్ ఎలిమినేట్ అయిపోయింది. ఆ రోజే కనుక తేజని కనుక ఎలిమినేట్ చేసి ఉంటే ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ వచ్చేది కాదు కదా. అంటే ఫేవర్స్ అనేది తీసుకెళ్ళేమో రాయల్ క్లాన్స్ వాళ్ళకి చేసి బలి చేసేది మాత్రం మోదీ క్లాన్ వాళ్ళ. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఆ రోజు నో ఎలిమినేషన్ ఎట్లా పెడతారు? ఆ రోజు తేజ ఎలిమినేట్ అయిపోవాల్సింది కదా, అదంతా వదిలేశారు. అంటే వీళ్ళని పంపించనీకే ఇదంతా బయాస్డే కదా. ఆ రోజే తేజ వెళ్ళిపోయిన ఉంటే ఈ రోజు జరిగేది కాదు. అట్లీస్ట్ ఈ రోజైనా అవినాష్కి ఎంత ఓటు, అంటే అవినాష్ నీకు లిస్ట్ ఓట్స్ వచ్చాయి అందుకే మేము పృథ్వీని పంపిస్తామన్నా పాపం పృథ్వీ కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేది. అట్లనే అరే నేను బాగానే ఆడాను బట్ ఇలా ఎలిమినేషన్ చెప్పి కొంచెం బాగుండేది. ఇదంతా వదిలేసి దారుణం చేశారండి. పృథ్వీకి అయితే అన్యాయం జరిగింది. పృథ్వీకి చాలాసార్లు ఇంజస్టిస్ జరిగింది. పృథ్వీకి రీసెంట్ కూడా ఆయనకు సంబంధించి మెగా చీఫ్ టాస్క్లో ఆయనకు సంబంధించిన ఎఫర్ట్స్ గురించి ఎవరు మాట్లాడలేదు. టికెట్ టు ఫినాల్ టాస్క్లో కూడా ఆయన అంత బాగా ఆడినా కూడా వచ్చిన సంచాలకులు అందరూ దాన్ని రాంగ్ డిసిషన్ ఇచ్చారు. లేకపోతే ఆయన ఈరోజు టికెట్ టు ఫినాల్ గెలుచుకొని ఉండేవాడేమో. ఎవరికి తెలుసు అండి, వాళ్ళు చేసిన అన్యాయం వల్లే కదా ఈయన ఆ ప్లేస్కి వచ్చింది. అంటే వాంటెడ్లీగా పృథ్వీ మీద ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టార్గెట్ జరిగింది నెగిటివ్గా. అవి ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే పృథ్వీ నాన్ తెలుగు పర్సన్, మనం ఏం చేసినా సరిపోతుంది, మనం ఏమైనా అనొచ్చు అని చెప్పేసి పృథ్వీని సాఫ్ట్ టార్గెట్ చేశారు. ఎస్పెషల్లీ రివ్యూవర్స్ అండ్ హౌస్లో ఉన్న రోహిణి అండ్ అవినాష్. నాకు రోహిణి గురించి నేను స్పెషల్గా వీడియో చేస్తాను తర్వాత, ఆమె ఎంత కన్నింగ్ ప్లేయర్ అనేది. సో పృథ్వీ మీకేమనిపించింది? పృథ్వీ టాప్ 5 ఉండాల్సిందా కూడా కాదనేది కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.